హీరో, హీరోయిన్స్ ఎలా అయితే వాళ్ళ ఫిజిక్‌ని మెయింటైన్ చేయడం కోసం యాహ్! యోగాలు చేసి, ఎక్సర్‌సైజులు చేసి కష్టపడతారో, డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా అంతకంటే ఎక్కువ కష్టపడాలి. కరెక్ట్. కదండీ! అవును. అండ్ వాళ్ళ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి, వాళ్ళే నటిస్తున్నట్టు ఫీల్ అయిపోయి, అది. ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వాలి, ఆ స్థాయిలో అరవాలి. అది ప్రేక్షకులు మెచ్చుకునే స్థాయి అంటే ఎంత కష్టమండి అసలు ఇది. సామాన్యులకు సాధ్యమా డబ్బింగ్? అంటే ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అని. పర్ఫెక్ట్. ఎవరు చేసే పని ఇప్పుడు మీలా యాంకరింగ్ మమ్మల్ని చేయమంటే చేయలేము. అంతే. నాకు అనిపిస్తుంది నిజంగా భగవంతుడు ఏదో మనకు ఒక ఆర్ట్ ఇచ్చాడుగా. సో భగవంతుడు మనకు ఈ ఒక కళ టాలెంట్ ఇచ్చాడు. ఇదే ఎన్ని జన్మల పుణ్యమో దేవుడి దయ అది. ఎందుకంటే ఒక ఫ్లైఓవర్ దగ్గర కార్మికులు హ్మ్. ఎంత కష్టపడుతుంటారు. అవును. రోజంతా కష్టపడ్డా కూడా కనీసం ఒక 500, 1000 రూపాయలు రావడానికి కూడా వాళ్ళు ఎంతో కష్టపడతారు. మనం చక 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 ఒక చిన్న యాడ్, ఒక 10 సెకండ్స్ యాడ్ చెప్తే కూడా ఒక 1000 రూపాయలు మంచి రెమ్యూనరేషన్ తీసుకుంటాం. వస్తూ ఉంటుంది. అన్నప్పుడు నిజంగా ఇది అంతే, గాడ్స్ గిఫ్ట్ అంతే. గాడ్స్ గిఫ్ట్. కాబట్టి నేనేమంటానంటే మనిషి శ్రమజీవిగా ఉండాలి నిరంతరం. ఒక చిన్న చీమ కూడా అంత కష్టపడుతుంది కదా. అవును. మనం కూడా శ్రమజీవులమై ఉండాలి. మనం ఏదో చకాచక మంచి వాయిస్తో చెప్పేస్తే డబ్బులు వచ్చేస్తే కూల్గా ఏసీ రూముల్లో ఉంటాము. హ్మ్. ఆ, ఒకరోజు 10,000 వస్తాయి, ఒకే రోజు 1,00,000 రూపాయలు కూడా వస్తాయి, ఒకరోజు 1000 రూపాయలే రావచ్చు కదా. అవును. అవును. కాబట్టి మనం ఏం చేయాలి అంటే మన శరీరాన్ని ఇంకా అలా అంటే మెంటల్ స్ట్రెస్ చాలా భయంకరంగా ఉంటుంది. హ్మ్. అంటే ఎందుకు వచ్చాంరా బాబు నాయన అవును. డబ్బింగ్లో, అసలు టేక్స్ తీసుకుంటున్నప్పుడు ఎక్కువ అవుతా ఉంటాయి. సౌండ్ ఇంజనీర్ వన్ మోర్ టేక్ అంటారు. అప్పుడు అంటారు, ఏంటి బానే కో-డైరెక్టర్ గారు చెప్తున్నాం అంటారు. కదా మళ్ళీ ఆ, అంటున్నారు ఏంటి అని. అసలు సమ్ టైమ్స్ మనకే అది అర్థమైపోతది. అవునవును. ఓకే, వన్ మోర్ టేక్ తీసుకుంటే బాగుంటదని మనకు అనిపిస్తది. కానీ వాళ్ళు ఇంకా 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 సంథింగ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడు అప్పుడు మనకేమీ కోపం అర్థం వస్తుంది. కాదు అసలు. అవును. ఇది నేను తప్పు అటువంటి చేశాననేది మనకు పరిస్థితులు అర్థం. మీకు కూడా వచ్చినాయా? నంబర్ ఆఫ్ హ్మ్. అసలు ఇప్పటికి కూడా ఇప్పుడు నాకు కొద్దిగా అంటే ఇంకొద్దు అంత రిస్క్ తీసుకోవద్దు. నా కంఫర్టబుల్ జోన్లో ఎవరైతే ఉండి హ్మ్. నాతో చెప్పించుకుంటారో వాళ్ళకి చేద్దాము. హ్మ్. నాకు అలా చెప్పు ఇలా చెప్పు అని ఇచ్చేస్తే మాత్రం కొంతమంది కావాలని చేస్తూ ఉంటారు. కొంతమంది నిజంగానే కావాలని చేస్తుంటారు. కావాలని చేయకపోవచ్చు. బట్ ఒక్కోసారి వాళ్ళకి జడ్జిమెంట్ ఒకేసారి అందదు కొంతమందికి. అవును. కొందరేమో టక్మని క్యాచ్ ఇది చేస్తారు. ఓకే అంటారు. హ్మ్. హ్మ్. ఏమంటే ఇంకోటి చెప్దామంటే నాకు ఓకే అండి, మీకు ఓకే అయితే మీకేంటి మీరు అంటారు. చెప్పుకోండి అవును. అంటారు. అవును. అలాంటి మహానుభావులు ఉంటారు. ఎందరో ఉన్నారు. ఉన్నారు. అంటే అన్ని బాగుంటాయి. నేను పెద్దవంశీ గారు దగ్గర చాలా సినిమాలు చెప్పాను. హ్మ్. వంశీ గారి స్టైల్, నారాయణమూర్తి గారి స్టైలు చకాచక్ ఫటాఫట్ ఏదో ఒక అయిపోవాలి డైలాగ్ అసలు. చెప్పండి. గోపిక గోదావరిలో ప్రదీప్ శక్తి గారికి చెప్పించారు. సార్ నేను ఇక్కడ ఏదో తెలంగాణ సార్, నాది కృష్ణా జిల్లా వరకు అని చెప్తా కానీ అది నేను చెప్పలేను సార్. ఉభయ గోదావరి జిల్లాలు చాలా స్లాంగ్ అనేది. అంటే ఏం పర్లేదండి, నేను చూసుకుంటాంగా, మీరు చెప్పగలరు అని ప్రదీప్ శక్తి గారికి చెప్పించారు. హ్మ్. అసలు ఒరేయ్ లాంచ్ వచ్చేస్తుంది, ఈడెక్కడ తగలడ్డాడు రండురేయ్ అని గట్టిగా అరిచి రెండరై అని అనొద్దు, రెండోరై అనొద్దు, రెండురై అని అంటే చాలా టిపికల్. ఆ మాండలికం పట్టుకోవాలి. మాండలికం పట్టుకోవటం కరెక్ట్. డైలెక్ట్స్ అనేవి, మాండలికాలు అనేవి, స్లాంగ్ ప్రతి భాషకి ఒక స్లాంగ్ ఉంటుంది, ఒక మాండలికం ఉంటుంది. ఈ స్లాంగ్స్ మాండలికాలు తెలుగు భాషలోనే ప్రాంతానికి మారుతాయి. మారిపోతుంటాయి. అవును. తెలంగాణలో ఒకలాగా ఉంటే రాయలసీమ రాయలసీమలో, ఒకటి, ఆంధ్ర ఒకటి. ఆంధ్ర, ఉత్తరాంధ్ర మళ్ళీ వేరే ఉన్నాయి. అవును. రాయలసీమలో కూడా కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు ఇట్లా కొంత పదాలు మారుతాయి. అట్లాగే తెలంగాణలో మహబూబ్ నగర్ ఒకలాగా ఉంటే, మెదక్ లాగా ఉంటే, హైదరాబాద్ ఒకలాగా, వరంగల్ ఒకలాగా, అవును. అవును. అట్లాగే అట్లాగే అటు ఉత్తరాంధ్ర, ఆంధ్రాలో కూడా చాలా ప్రాంతాలు అన్నమాట. అయితే వీటిని మనం పట్టుకోవడం అనేది చాలా, అది కొద్దిగా కష్టతరమైంది. ఓకే. కష్టతరమైన పని. అందుకోసం మా దాంట్లో ఏమంటారంటే తెలంగాణ స్లాంగ్ వచ్చిన వాళ్ళు అనుకోండి, ఇది తెలంగాణ డైలాగ్స్ ఉన్నాయండి వాళ్ళను పెట్టండి అంటారు. లేదా ఒక తెలంగాణ వచ్చిన వాళ్ళని మేము గైడ్గా పెట్టుకుంటాం, కొంచెం ఈజీ అయిపోతుంది. ఈజీ అవుతుంది. అట్లాగే రాయలసీమ, మేము నరసింహనాయుడు చేసేటప్పుడు, ఇంద్ర ఈ సినిమాలు చేసేటప్పుడు ఆ స్లాంగ్ చాలా కష్టంగా ఉండింది అనమాట. దేవనాథ్ రెడ్డి గారు, చింతం దేవనాథ్ రెడ్డి గారు అని ఆయన మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్, స్టేజ్ ఆర్టిస్ట్ కూడా, ఆయనను గైడ్గా పెట్టుకొని మేము ఆ సినిమా చేసాం. ఏమంటాడమ్మా,
ఏమంటాండడు అన్నది అమ్మ ఏం టమ్ 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 అంటుంది కానీ ఎవరికి ఏమంటాండడు అనేది రావట్లా. అమ్మ ఇది ఏందన్నా ఇంత కష్టం ఉందంటే మరి వస్తదిలే స్వామి మీకు చెప్పండి అనే పాపం ఆయన స్వామి వస్తదిలే అద్భుతంగా అనేవారు ఆయన. అట్లాగా నాకు ఆ ట్రైనింగ్ తంగలాన్లో విక్రమ్ గారికి అంత చిత్తూరు స్లాంగ్ చెప్పించారు. మన పుష్ప లాగానే చిత్తూరు స్లాంగ్. అది ఏందమ్మా బాగా బాగా ఏం మారినాయిరా మన బతుకులా, ఇంతవరకు ఆరికలో వరిగలకలో ఇన్ని పండించినాం, ఏనాడైనా గుప్పెడు ధాన్యం ఇంటికి తీసుకుపోయినావా, ఏం మారినాయిరా మన బతుకులా, అందుకే ఆడ బంగారం దవ్వుకుందాం, దొరా మనకు మంచి మంచి డబ్బు ఇస్తాడు రా, దుడ్లు ఇస్తాడో, అందుకు పరిగెచ్చుకుంటూ వచ్చినా. ఇట్లా కొన్ని డైలాగ్స్ అందులో ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మనం కొద్దిగా అడాప్ట్ చేసుకోవాలి ఆయా మాండలికాల్ని, ఆయా స్లాంగ్స్ని, డైలెక్ట్స్ అండ్ స్లాంగ్స్.